ప్రత్తి దిగుబడులకు ఆటంకంగా మారిన గులాబీ రంగు పురుగును నియంత్రించి మేలైన దిగుబడులు సాధించేందుకు ఏర్పాటు చేసిన మోడల్ ప్లాట్లు సత్ఫలితాల దిశగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏపీ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన నమూనా ప్రదర్శన క్షేత్రాలతో రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ విధానాలతో ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి దిగుబడులు సాధించడం హర్షణీయం. ఈ ఏడాది వానాకాలం పత్తి సాగు రైతులకు నష్టాలనే చవి చూపించింది. అధిక వర్షాలు చుట్టుముట్టిన చీడపీడలతో కనీస దిగుబడులు కూడా రాని పరిస్థితి వచ్చింది. వచ్చిన పంటల్లోనూ నాణ్యత కరువైంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సాగు చేసిన నమూనా క్షేత్రాలు మంచి ఫలితాలనివ్వడం విశేషం. అధిక సాంద్రతతో పాటు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని మోడల్ ప్లాట్లు నిరూపిస్తున్నాయని ఏపీ కాటన్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పంట రైతులకు ఆశాజనకంగా లేకుండా ఉంది. గులాబీ రంగు పురుగు కానీ అలాగే మిగతా పురుగుల వల్ల కానీ తెగుల వల్ల కానీ వచ్చినటువంటి రెండింటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి రైతులందరూ పత్తి పంట చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 4-5 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క రైతు కూడా చాలా లాస్లో ఉన్నారు. దీని గురించి ఎట్లా బయటపడాలనేది మా కాటన్ ఇండస్ట్రీ తరఫున స్పిన్నింగ్, జిన్నింగ్, ఆయిల్ మిల్లు అలాగే టెక్స్టైల్ మిల్లు వాళ్ళందరూ, క్లాత్ మిల్లు అందరూ కూడా కలిసి ఆలోచించి పత్తిని రైతులకి లాభసాటిగా తయారు చేసి రైతులు పత్తి పంట ఎక్కువగా వేయటానికి కావాల్సినటువంటి విధంగా మనం ఏదన్నా చేయడానికి వీలుండేది ఏమన్నా చూసి ఆలోచించుకొని మోడల్ ప్లాట్స్గా తయారు చేసి ఎక్కడ జిల్లాకు ఒక ప్లాట్ తరపున ఒకటే మోడల్, ఒకటే విత్తనాలు ఆ విధంగా ఇచ్చి వాళ్ళ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేసి ఆ విధంగా అడుగు ముందుకు వేశాము. మేము 4 జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పరిటాల, అలా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మనకి ఇక్కడ బైజాత్పురము, నరసరావుపేట జిల్లాలో ఉన్నటువంటి లింగారావుపాలెము, పల్నాడులో ఉన్నటువంటి దాచేపల్లి 28 నుంచి 30 ఎకరాలు ఉండే విధంగా ఒకటే బిట్టిగా తీసుకొని విత్తనం ఇచ్చిన కాడి నుంచి సస్యరక్షణ మొదలు పెట్టుకొని చివరికి పత్తి వచ్చారు. ఇప్పుడు దాకా కావాల్సిన సస్యరక్షణ ఏర్పాట్లు A to Z మేనేజ్మెంట్ అది ఇప్పుడు దాకా మేము చూస్తూ వచ్చాము. 22,000 ఎకరానికి కూడా ఇన్పుట్స్ దాకా ఇచ్చున్నాము. వర్షం పడ్డప్పుడు కింద కాయల వరకు కొంతవరకు 2-3 గంటలకి నష్టం వచ్చి తగ్గినా కూడా మేము చేసిన ప్లాట్లకు మినిమం 15 గంటల వరకు కూడా వాళ్ళకి 15 గంటల పైన కానీ తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్లాట్లో 7 గంటలు, కొన్ని ప్లాట్లో, కొన్ని ఏరియాలో, కొన్ని ప్లాట్లో 9 గంటల కూడా పత్తి తీసుకొని ఉన్నారు. మా ఇన్పుట్స్ కాకుండా ప్రతి రైతు కూడా 30 నుంచి 35,000 రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇది మేము చేసిన సస్యరక్షణ వల్ల, తీసుకున్న చర్యల వల్ల మినిమం 8,000 నుంచి 9,000 రూపాయలు పత్తి అమ్మినా కూడా ఎకరకు 60,000 దాకా ప్రతి ఎకరా రైతు కూడా సంపాదించుకునే మార్గం ఉంది. సాధారణంగా 6-7 వేల మొక్కలు రైతులు వేయటం, కానీ ఇందులో 10,000 నుంచి 11,000 దాకా రైతులు విత్తనాలు నాటడం జరిగింది. అంటే ఎకరానికి మనకు 10 నుంచి 11,000 మొక్కలు ఉండటం. విత్తన శుద్ధిలో ఒక ప్రత్యేకంగా మనకు గౌచ్ అనేది, లిక్విడ్ గౌచ్ అనేది కలపటం వలన ఒక ప్యాకెట్కి 5 ml చొప్పున కలిపి ఇచ్చినందువలన అది 45 రోజుల వరకు కూడా చీడపీడలు రాకుండా ఎదుగుదల బాగుంది. మొలక శాతం ఎక్కువ ఉంది. 3 సార్లు న్యూట్రియంట్స్ ఇవ్వటం జరిగింది. చమత్కార్ 2 సార్లు వేయటం జరిగింది. వీటి రెండింటికి కూడా అయిన ఖర్చు ఎంత అని అనుకుంటే 3,250 రూపాయలు అదనపు ఖర్చు అయింది. ఇటీవల ప్రకృతి విపత్తులో వచ్చినటువంటి ఒడిదుడుకులను తట్టుకోవటానికి తుఫాను హెచ్చరిక రాగానే వెంటనే దాన్ని ప్రివెంటివ్ మెథడ్లో ఉండే మందుల్ని, తెగుళ్ళ మందులను కూడా ఇవ్వటం జరిగింది. ఖరీదు ఎక్కువైనా సరే అది ఇవ్వటం జరిగింది. అయిపోయిన తర్వాత తెగుళ్ళను మళ్ళీ ముందు అదుపు చేసుకుంటే కానీ ఇది ముందుకు రాదనే ఉద్దేశంతో తెగుళ్ళు మందులు 2 సార్లుగా, ఫంగిసైడ్స్తో పాటుగా బ్యాక్టీరియా మందులు, తర్వాత ఇవన్నీ కలిపి ఇవ్వటం వల్ల ఒక 2,250 రూపాయలు తెగుళ్ళ మీద ఖర్చు పెట్టడం జరిగింది. పోతే ఆధునిక టెక్నాలజీ అంటే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి రాబోతున్నటువంటి నాట్మేట్ అనేది, గులాబీ రంగు పురుగు నివారణ అనేది ఇందులో మేము పెట్టుకున్న కాన్సెప్ట్లో అది కూడా ఒకటి. ఈ నాట్మేట్ అనేది రైతులకు 3 సార్లు ఇవ్వటం జరిగింది. అందువలన గులాబీ పురుగు అనేది కూడా మోడల్ ప్లాట్లో ఎక్కడ కూడా అంత ఉధృతి అనేది మనం గమనించలేదు. ఇకపోతే మనకు లింగాకర్షణ బుట్టలు వాడటం అనేది అది మనకు మొట్టమొదటి నుంచి కూడా అది ఏర్పాటు చేయడం వలన దాని ఉనికిని గమనించుకుంటూ మనం స్ప్రేయింగ్స్లో కూడా అవసరం మేరకు ఇప్పుడు 2-3 సార్లు చేయాల్సి వచ్చింది. ఒక నమ్మకం కలిగించడంలో మా వంతు ప్రయత్నం అయితే చక్కగా చేయటం జరిగింది. మనకి ఈ రోజున రైతుగా వచ్చే ఆదాయము మొత్తం కూడా 1,23,000 అమ్మకం ద్వారా వస్తే అయిన ఖర్చు 73,000, అంటే 18,000 కౌలు కూడా కలిపితే రైతుకు నికరంగా 50,000 రూపాయలు నికరాదాయం ఈ రోజుకు కనపడుతుంది. కానీ చివర పోతా ఖాతా ఉంది, ఇంకొక 4-5 క్వింటాలు వచ్చే అవకాశం ఉందనేది రైతులు వాళ్ళ సంతోషాన్ని, వ్యవసాయ శాఖ అయితే ఈరోజు హాజరైన అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు.